జనమే బలం, జనమే బలగం. అందుకే అత్త కోడళ్ళు దూసుకెళ్తున్నారు. కోట్ల ఆస్తులు వదులుకొని ప్రజాసేవ చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిధులు రాబడుతూనే మరోవైపు సొంత పైసలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో అత్తకున్న అనుభవం, కోడలుకున్న అధికారంతో జోడు గుర్రాల స్వారీ నడుస్తుంది. ఎమ్మెల్యే మేడంకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటున్నారు స్థానికులు. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే? ఆమెను నడిపిస్తున్న అత్త ఎవరు? పాలకుర్తి నియోజకవర్గానికి మహర్దశ. శరవేగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం. జనగామ జిల్లా రూపురేఖలు మారుతున్నాయి. కారు చీకట్ల నుంచి క్రాంతి రేఖలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు ఝాన్సీ రెడ్డి. దీంతో పాలకుర్తిలో అత్తా కోడళ్లు కొత్త చరిత్రే సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఓటమి ఎరగని నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకే చుక్కలు చూపించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ లీడర్ కు షాక్ ఇచ్చారు. జనం ఆశీర్వాదంతో హస్తం జెండాను రెపరెపలాడించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని యశస్విని రెడ్డి చేతుల్లో చిత్తయ్యారు ఎర్రబెల్లి. అప్పటి నుంచి పాలకుర్తి గులాబీ కారు గ్యారేజ్ కే పరిమితమైంది. తొర్రూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. మినీ ట్యాంక్ బండ్ వద్ద చెరువు కట్ట నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. అలాగే తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు కేటాయించారు. గుర్తూరులో స్కిల్ డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుట్టారు. సొంత డబ్బులతో భూమిని కొనుగోలు చేశారు. అలాగే చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్కు 1000 కోట్ల నిధులు మంజూరుకు కృషి చేశారు. ఇలా నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై దృష్టి పెట్టి అభివృద్ధి పనులను నిబద్ధతతో కొనసాగిస్తున్నారు అత్తాకోడళ్లు. నిజానికి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు ఝాన్సీ రెడ్డి. ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేశారు. దీంతో అత్త ఝాన్సీ రెడ్డి మాటలు విశ్వసించిన ఓటర్లు కోడలు యశస్విని రెడ్డిని గెలిపించారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులు సైతం శభాష్ అనేలా దూసుకెళ్తున్నారు అత్తాకోడళ్లు ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి. అత్తకున్న అనుభవం, కోడలుకున్న అధికారంతో 2 గుర్రాల స్వారీ హస్తం శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. కోట్ల రూపాయల ఆస్తులు వదులుకొని ప్రజాసేవలో దూసుకెళ్తున్నారు ఝాన్సీ రెడ్డి. అమెరికాలో ఉన్న, ఇండియాలో ఉన్న మహిళా సాధికారత దిశగానే ఆమె అడుగులు పడ్డాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఝాన్సీ రెడ్డి. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా ఆపదంటే చాలు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అండగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలి, ప్రత్యర్థుల విమర్శలను ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే విషయాలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి మార్గదర్శకత్వంలో, యశస్విని రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటామన్నారు. పాలకుర్తి అత్తా కోడళ్ల పనితీరుతో విమర్శకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. టార్చ్ లైట్ వేసినా ఎక్కడా ఏ చిన్న తప్పు దొరకడం లేదట. అందుకే కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హస్తం నేతలు వాపోయారు. కట్టుకథలు, అవాస్తవాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడవాళ్ళం కాదు, ఆడపులులమంటున్నారు అత్తాకోడలు. నమ్ముకున్న కార్యకర్తల కోసం శివంగుల్లా శివాలెత్తారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. అత్తాకోడళ్ల పనితీరుతో అటు అమెరికా స్నేహితులు, ఇటు పాలకుర్తి వాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా వాసులైతే మాకెందుకు ఈ ఎమ్మెల్యే లేదంటూ వాపోతున్నారట. అంతేకాదు ఎమ్మెల్యేకు మినిస్టర్ పోస్టు ఇవ్వాలని పాలకుర్తి వాసులు కోరుతున్నారు.